హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తపల్లి టు మనోహరాబాద్ రైలు మార్గంలో నిర్మిస్తున్నటువంటి కొత్తపల్లి రైల్వే జంక్షన్ పనులు ఎంతవరకు వచ్చాయనేది మీకు వీడియో పూర్తి చూపించబోతున్నాను ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా చివరికి చూడండి. కొత్తపల్లి టు మనోహరాబాద్ రైలు మార్గంలో మనకు వచ్చే మొదటి స్టేషన్ మన ఈ కొత్తపల్లి రైల్వే జంక్షన్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నది కొత్తపల్లి రైల్వే జంక్షన్ యొక్క కొత్త స్టేషన్ బిల్డింగ్ ఇది. వీటి పనులు మొత్తం పూర్తయిపోయాయి. మీకు నేను లోపలికి తీసుకెళ్ళి చూపిస్తాను. రీసెంట్గా ఇక్కడ బుకింగ్ కౌంటర్ కూడా ఆల్రెడీ దాని వర్క్స్ కంప్లీట్ అయిపోయాయి. కొత్తపల్లి రైల్వే జంక్షన్ యొక్క స్టేషన్ బిల్డింగ్ నిర్మాణ పనులు దాదాపుగా 95% పూర్తయిపోయాయి. జస్ట్ ఒక 5% ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి రైల్వే స్టేషన్ ఆవరణలో. మిగతా 95% వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోయి ఇప్పుడు రైల్వే ద్వారా కొత్తపల్లి రైల్వే జంక్షన్ లోపలికి వెళ్తున్నాను ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ మీకు ముందు చెప్పాను కదా, మనకి కొత్తపల్లి రైల్వే జంక్షన్ ఎంటర్ అవ్వడానికి 3 వేస్ ఉన్నాయని చెప్పి. ఒకటి వచ్చేసేమో స్టాడియర్ వే, ఇది నెక్స్ట్ వచ్చేసేమో స్టెప్స్ వే, ఇంకోటి వచ్చేసేమో లిఫ్ట్ వే. ఈ 3 వేస్ ఉన్నాయి. సో నేను యాక్చువల్లీ ఇప్పుడు కొత్తపల్లి జంక్షన్లోకి స్టైడర్ వే ద్వారా వెళ్తున్నాను. ఇవే ఫ్రెండ్స్ కొత్తపల్లి రైల్వే జంక్షన్లో నిర్మాణం పూర్తి చేసుకున్నటువంటి ఎంక్వైరీ కౌంటర్స్ అండ్ టికెట్ కౌంటర్స్. మనం ఇక్కడే టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ సేవలు అనేది ఇంకా ప్రారంభం కాలేదు. త్వరలోనే ఈ టికెట్ కౌంటర్ని మనం ప్రారంభించుకోబోతున్నాము. మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ మంత్ ఆర్ మేలో, ఏప్రిల్ ఆర్ మేలో ఈ టికెట్ కౌంటర్ సేవలు ఇక్కడ ప్రారంభం కాబోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు కరీంనగర్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్ళే ట్రైన్ కానివ్వండి, ఇటు నిజామాబాద్ నుంచి కరీంనగర్ వచ్చే ట్రైన్, అలాగే కరీంనగర్ టు కాచిగూడ ట్రైన్ కానివ్వండి, ఇటు కాచిగూడ టు కరీంనగర్ ట్రైన్, ఇది ఇక్కడ కొత్తపల్లిలో హాల్టింగ్ ఇస్తారు. దానికి అతి త్వరలోనే హాల్టింగ్ ఇచ్చిన ట్రైన్స్కి ఇక్కడ మనం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కొత్తపల్లి టు మనోహరాబాద్ రైల్వే నిర్మాణంలో భాగంగా గత కొంతకాలంగా ఈ కొత్తపల్లి రైల్వే జంక్షన్లో ఎలాంటి ట్రైన్స్ కూడా హాల్టింగ్ అనేది ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ నిర్మాణం జరుగుతున్నాయి కాబట్టి, ఈ ట్రాక్ వర్క్ జరుగుతున్నాయి కాబట్టి వీటికి ఎలాంటి ట్రైన్స్ కూడా ఇక్కడ హాల్టింగ్ అనేది ఇవ్వలేదు. కానీ త్వరలోనే మనకి ఈ కరీంనగర్ టు కాచిగూడ ట్రైన్ కానివ్వండి, ఈ కరీంనగర్ టు నిజామాబాద్ బోధన్ ట్రైన్ కానివ్వండి, ఇక్కడ మనకి హాల్టింగ్ అనేది ఇవ్వబోతున్నారు. వాటికి సంబంధించిన టికెట్స్ మనం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కొత్తపల్లి రైల్వే జంక్షన్లో మనకి లిఫ్ట్ వచ్చేది ఇక్కడే ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నది కొత్తపల్లి రైల్వే జంక్షన్లోని లిఫ్ట్ వర్క్స్. ఇంకా ఇక్కడ వర్క్స్ అయితే ఇంకా ప్రారంభం కాలేదు. మొత్తానికి అయితే ఇక్కడ ఇప్పటి వరకు యాజ్ ఆఫ్ నో ఈ రోజు వరకు లిఫ్ట్ పనులు ఇవే ఫ్రెండ్స్ ఇక్కడ జరిగినటువంటివి ఈ కొత్తపల్లి రైల్వే జంక్షన్లో. అలాగే మనకి ఇక్కడ విశాలమైనటువంటి వెయిటింగ్ హాల్స్ మన లాస్ట్ వీడియో చూపెట్టాం కదా ఫ్రెండ్స్, వాటికి ఇక్కడ లాగ్ చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇప్పుడు ఆల్రెడీ లాగింగ్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ లాగ్ చేసి పెట్టున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది మన లాస్ట్ టైం మన వీడియోలో చూసినప్పుడు ఉన్నటువంటి ఈ విశాలమైనటువంటి వెయిటింగ్ హాల్స్ ఇవి కొత్తపల్లి రైల్వే జంక్షన్లో ఉన్నటువంటి ఈ వెయిటింగ్ హాల్స్. ఈ వెయిటింగ్ హాల్స్ నిర్మాణం అనేది మొత్తం పూర్తి అయిపోయింది ఫ్రెండ్స్. అవుట్ అండ్ అవుట్ మొత్తం ఈ వర్క్స్ అనేది కంప్లీట్ అయిపోయి కొత్తపల్లి రైల్వే జంక్షన్లో. అందుగురించే ఇప్పుడు ఈ వెయిటింగ్ హాల్స్ అన్నిటికీ లాగేసి ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ వెయిటింగ్ హాల్స్ అయితే కొత్తపల్లి రైల్వే జంక్షన్లో నిర్మాణం పూర్తి చేసుకున్నటువంటి వెయిటింగ్ హాల్స్. వాటికి ఇప్పుడు మీరు లాక్ చూస్తున్నారు. ఇప్పుడు అన్నిటికీ లాక్ చేసి పెట్టారు ఆల్రెడీ. ఇప్పుడు మీరు చూస్తున్నాయండి ఇప్పుడు వెయిటింగ్ హాల్స్ ఏవైతే కొత్తపల్లి రైల్వే జంక్షన్లో ఉన్నాయో మీరు చూసిన లాక్స్ అన్నీ వేసి ఉన్నాయి ఇక్కడ. ఇంకా మన స్టేషన్ అనేది ప్రారంభించుకోలేదు కాబట్టి ఈ వెయిటింగ్ హాల్స్ అన్నిటికీ మనకి ఇక్కడ లాగ్ వేసి ఉంది. ఇప్పుడు నేను ప్లాట్ఫామ్ 1 మీద ఉన్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ప్లాట్ఫామ్ 1 మీద ఆ చివరి తీసుకెళ్ళి చూపిస్తాను వర్క్స్ అనేది ఎంతవరకు వచ్చాయనేది. ఈ ఫస్ట్ ప్లాట్ఫామ్, సెకండ్ ప్లాట్ఫామ్, థర్డ్ ప్లాట్ఫామ్ మీద ఈ ఏదైతే టైల్స్ వర్క్స్ ఉన్నాయో అది కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్. అలాగే అట్ ద సేమ్ టైం రూఫ్ టాప్ వర్క్స్ కూడా మొత్తం అన్ని ప్లాట్ఫామ్స్ మీద కంప్లీట్ అయిపోయాయి. జస్ట్ మనకు పెండింగ్ ఉంది ఏంటంటే జస్ట్ ఫ్లోరింగ్ వర్క్స్ మాత్రమే, నీట్ ఫినిషింగ్ అనేది రావాల్సి ఉంది. అలాగే ప్లాట్ఫామ్ 1 పైన ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ కూడా పూర్తి కావాల్సి ఉంది. అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన జరుగుతున్నటువంటి ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ మొత్తం పూర్తయితే మనకి 100% ఈ కొత్తపల్లి రైల్వే జంక్షన్ అనేది అందుబాటులోకి వస్తుంది. ఈ కొత్తపల్లి టు మనోహరాబాద్ రైలు మార్గంలో వస్తున్నటువంటి ఫస్ట్ అరైవల్ స్టేషన్ మన కొత్తపల్లి రైల్వే జంక్షన్. ఇక్కడ నుంచే మనం హైదరాబాద్కి ఇక ముందు ప్రయాణించాల్సి ఉంటుంది. కొత్తపల్లి టు మనోహరాబాద్ రైలు మార్గం అనేది స్టార్ట్ అయ్యేది ఇక్కడ నుంచే. ఈ కొత్తపల్లి జంక్షన్ నుంచే మనం హైదరాబాద్
బయలుదేరాల్సి ఉంటుంది. చాలా నీట్గా మరియు క్లీన్గా కనిపిస్తున్న మన కొత్తపల్లి రైల్వే జంక్షన్. ఇక్కడ ఉన్నటువంటి అన్ని ప్లాట్ఫామ్స్ పైన కూడా ఆ రూట్ టాప్ వర్క్స్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇంకా ఫుట్ఓవర్ బ్రిడ్జ్ పనులు అనేది ఈ కొత్తపల్లి రైల్వే జంక్షన్లో ప్రారంభం కాలేదు. అలాగే నేమ్ బోర్డు కూడా ఇంకా ఇక్కడ బిగించలేదు ఫ్రెండ్స్. ఆల్రెడీ మన లాస్ట్ వీడియో చూసారు కదా, ఎక్కడైతే వర్క్స్ ఆగిపోయాయో ఆ వర్క్స్ అలాగే ఉన్నాయి. ఇంకా నేమ్ బోర్డు అనేది ఈ కొత్తపల్లి రైల్వే జంక్షన్లో ఇంకా బిగించలేదు. మనకి ఫస్ట్ ప్లాట్ఫామ్ పైన అలాగే సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్ పైన 2 నేమ్ బోర్డ్స్ వస్తున్నాయి కొత్తపల్లి రైల్వే జంక్షన్ అని. ఈ పక్క ఆ పక్క మొత్తం 4 వస్తున్నాయి మనకి నేమ్ బోర్డ్స్ అనేవి. ఇంకా వాటి నిర్మాణ పనులు అనేది పూర్తి కావాల్సి ఉంది. కొమరవెల్లి హాల్ట్ రైల్వే స్టేషన్లో ట్యాప్స్ నుంచి వాటర్ అయితే వస్తున్నాయి. కానీ మరి కొత్తపల్లి రైల్వే స్టేషన్లో లాస్ట్ టైం వీడియోలో చూసినప్పుడు అయితే వాటర్ అయితే రాలేదు. ఇప్పుడు చెక్ చేద్దాం. ఇప్పుడు కూడా సేమ్ అది అలాగే ఉంది ఫ్రెండ్స్. ఈ వాటర్ అయితే రావట్లేదు. ఇంకా ట్యాప్స్ కనెక్షన్ ఇచ్చి ఉన్నారు కానీ ఇందులో మొత్తం అసలు చుక్క వాటర్ కూడా రావట్లేదు. అసలు మొత్తం డ్రైగా ఉంది. కొమరవెల్లి హాల్ట్ రైల్వే స్టేషన్ ఏదైతే కొత్తపల్లి మనోహరాబాద్ రైలు మార్గంలో వస్తున్నటువంటి ఈ కొమరవెల్లి హాల్ట్ రైల్వే స్టేషన్లో అయితే వాటర్ అయితే సర్ప్లస్గా వస్తున్నాయి. కానీ ఇక్కడ కరీంనగర్ రైల్వే స్టేషన్లోనూ మరియు ఈ కొత్తపల్లి రైల్వే స్టేషన్లో అయితే ఇంకా ట్యాప్ నుంచి అయితే వాటర్ అనేది రావట్లేదు. ఎందుకంటే ఈ సమ్మర్లో మనకి వాటర్ అనేది మస్ట్ అండ్ వెరీ నీడీ థింగ్. కాబట్టి వాటర్ అనేది ఉండాల్సిందే. ఇక్కడైతే వాటర్ అయితే రావట్లేదు. ఈ ప్లాట్ఫామ్స్ మీద అయితే ఇంకా ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ అయితే పూర్తి కావాల్సి ఉంది. వన్స్ ఈ వర్క్స్ మొత్తం పూర్తయిన తర్వాత మనకి ఈ ప్లాట్ఫామ్ 1, ప్లాట్ఫామ్ 2 అండ్ ప్లాట్ఫామ్ 3 కూడా మొత్తం అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతానికైతే ఎలక్ట్రిఫికేషన్ పనులు కూడా ఈ అన్ని ప్లాట్ఫామ్స్లో జరుగుతున్నాయి. వన్స్ ఈ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోయాక మనకి ఇక్కడ ట్రైన్స్ హాల్టింగ్ అనేది ఉండబోతుంది. కరీంనగర్ టు నిజామాబాద్ ట్రైన్కి మరియు కరీంనగర్ టు కాచిగూడ ట్రైన్, అలాగే నిజామాబాద్ టు కరీంనగర్ ట్రైన్, మళ్ళీ కాచిగూడ టు కరీంనగర్ ట్రైన్కి ఇక్కడ హాల్టింగ్ అనేది ఉండబోతుంది. ఇప్పుడు మనం లాస్ట్ ఎక్కడైతే ఈ నేమ్ బోర్డు వస్తుంది ఫ్రెండ్స్, అక్కడ మనం లాస్ట్ వీడియో చూసినప్పుడైతే ఇంకా నేమ్ బోర్డు అనేది బిగించలేదు. మేము అక్కడ తీసుకెళ్ళి చూపిస్తాను. ఇప్పుడు ఈసారి కూడా ఇంకా రాలేదు. ఇంకా అక్కడ మీరు చూస్తున్నారు కదా, అక్కడ వరకు చివరి వరకు వస్తాం మనం. ఇప్పుడు ఇక్కడ నేమ్ బోర్డు మనకి కొత్తపల్లి రైల్వే స్టేషన్ బోర్డు రావాల్సింది ఇక్కడే. ఇంకా బోర్డు పడినట్టు ఏం జరగడం లేదు. లాస్ట్ టైం ఎలా అయితే గుంతలు తీసి ఉన్నాయో ఇప్పుడు అలాగే ఉంది. అంత కొత్తపల్లి రైల్వే స్టేషన్ అనే బోర్డు రావాల్సింది ఇక్కడే. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన వస్తున్నటువంటి బోర్డు. కానీ ఇక బోర్డు పనులు అయితే ఇంకా మొదలవ్వలేదు. లాస్ట్ టైం అయితే ఎలాగ ఉందో ఇప్పుడు కూడా సేమ్ యాజ్ ఈజ్ అలాగే ఉంది. ఇప్పుడు ఆ సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్ మీద తీసుకెళ్ళి కూడా చూపిస్తాను. ఈ బోర్డు వర్క్స్ అనేది స్టార్ట్ అయ్యా లేదా అనేది. ఇప్పుడు అటువైపు కూడా మీరు చూస్తున్నారు కదా, ఇంకా బోర్డు అటువైపు కూడా మనకి ఇంకా బిగించలేదు. ఇటు సైడ్ ప్లస్ అటు సైడ్ మొత్తం 4 సైడ్స్ రావాలి ఈ కొత్తపల్లి రైల్వే స్టేషన్ అనేది మెయిన్ బోర్డు. వీటి పనులు అనేది ఇంకా పూర్తి కావాల్సి ఉంది. వీటి పనులు అయితే ఇంకా ప్రారంభం కాలేదు. ఇప్పుడు నేను సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్ పైకి వెళ్తున్నాను. ఇప్పుడు నేను అటువైపు కూడా ఇంకా ఈ బోర్డు పనులు అనేది ప్రారంభం కాలేదు. లాస్ట్ టైం వీళ్ళు చూసినప్పుడు ఎలాగైతే ఉన్నాయో గుంతల్లో తీసి ఇప్పుడు కూడా అలాగే ఉంది ఫ్రెండ్స్. నో డెవలప్మెంట్ ఇక్కడైతే ప్రస్తుతానికైతే యాషీస్ అలాగే ఉన్నాయి 2 గుంతలు కూడా. ఇది సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్ పైన రావాల్సినటువంటి నేమ్ బోర్డు కొత్తపల్లి రైల్వే జంక్షన్. ఇక్కడ ఇటు వైపు కూడా ఈ సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్ పైన కూడా మనకి ఈ టైల్స్ వర్క్స్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ థర్డ్ ప్లాట్ఫామ్ సంబంధించినటువంటి టైల్ వర్క్. ఇది ఈ టైల్స్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈ చివరి నుంచి ఆ చివరి మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక మన ఇక్కడ సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్స్ ఉన్నటువంటి ఈ ఏదైతే ఫ్లోరింగ్ ఉందో ఈ ఫ్లోరింగ్ వర్క్స్ అనేది మనకి పూర్తి కావాల్సి ఉంది. వన్స్ ఈ వర్క్స్ మొత్తం పూర్తయినాక మనకి కొత్తపల్లి రైల్వే స్టేషన్ అనేది పూర్తిగా అందుబాటులోకి వస్తుంది.
లాస్ట్ టైం మనం వీడియో చూసినప్పుడు కొత్తపల్లి రైల్వే స్టేషన్లో పెండింగ్ ఉన్నటువంటి రూట్ టాప్ బాక్స్ ఇవే ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ఇప్పుడు ఈ రూట్ టాప్ బాక్స్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయి ఈ షీట్ వర్క్ అనేది మొత్తం ఇక్కడ వచ్చేసింది. ఆల్రెడీ బాక్స్ మొత్తం కంప్లీట్ అయిపోయాయి. లాస్ట్ టైం వీడియో చూసినప్పుడు ఇక్కడ ఈ షీట్ వర్క్ అనేది కంప్లీట్ కాలేదు. ఇప్పుడు ఈ వీడియోలో లేటెస్ట్ అప్డేట్లో మాత్రం ఇక్కడ మొత్తం పూర్తి అయిపోయింది ఈ రూట్ టాప్ బాక్స్ అనేది. అక్కడ మొదలైనటువంటి ఈ టైల్స్ వర్క్స్ అనేది సెకండ్ ప్లాట్ఫామ్ పైన ఇది ఎండ్ ఫ్రెండ్స్. ఇది లాస్ట్కి వచ్చాం అనేది సెకండ్ ప్లాట్ఫామ్ ఇది చివర, ఇది ఈ చివరికి వచ్చాము సెకండ్ ప్లాట్ఫామ్ పైన. ఇక్కడ కూడా మొత్తం టైల్స్ వర్క్స్ అనేది ఈ చివరి వరకు మొత్తం పూర్తి అయిపోయాయి. త్వరలోనే మనకి ఈ పనులన్నీ పూర్తి చేసుకొని సరికొత్తగా అందుబాటులో రాబోతున్న కొత్తపల్లి రైల్వే జంక్షన్ నిర్మాణం పూర్తి చేసుకున్నటువంటి ఈ టికెట్ కౌంటర్స్ కూడా త్వరలోనే మనం ప్రారంభించుకోబోతున్నాం. ఈ కొత్తపల్లి రైల్వే జంక్షన్లో భవిష్యత్తులో అత్యంత రద్దీగా మారబోతున్న మన కొత్తపల్లి రైల్వే జంక్షన్. హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.